మా పాస్టర్లు కానీ ఎవరు చేయరండి, ఎందుకంటే బైబిల్ యాక్సెప్ట్ చేయదు. ఓకే, జీసస్ కూడా యాక్సెప్ట్ చేయడు. ఈవెన్ నా భార్యను కూడా నేను కన్వర్ట్ చేయడానికి లేదు, నా పిల్లల్ని కూడా కన్వర్ట్ చేయడానికి లేదు. హిందూకి పుట్టిన వాళ్ళు హిందూ అవుతారు, ముస్లింకి పుట్టిన వాళ్ళు ముస్లిం అవుతారు, కానీ క్రిస్టియన్కి పుట్టిన వాళ్ళు క్రిస్టియన్ కాదు. అన్లెస్ పర్సనల్గా ఆయన యాక్సెప్ట్ చేస్తే తప్ప అంతవరకు అతను క్రిస్టియన్ కాదు. యాక్చువల్గా మేము చేయకూడదు, ఓన్లీ మేము మత ప్రచారమే చేయాలంతే. ఎవరికైనా చెప్పేది ఓన్లీ చెప్పడం వరకే. సో అలాంటిది ఏ పాస్టర్ ఎక్కడ జరగలేదు. చంద్రబాబు గారు ఈ విషయంలో ఆయన మీరు అన్నారు కదా, ఎందుకు మీరు జగన్ గారికి సపోర్ట్ చేశారు, ఇంత మంచి చేస్తే 2019లో ఎందుకు చేశారన్నారు కదా, మా ఓడానికి చేశారు. సో ఆయన కూడా కొంత నొచ్చుకొని, లేకపోతే వేరే వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందువల్ల ఒక బలవంత మత మార్పిడులు చేస్తున్నారు జగన్ హయాంలని ఒకసారి మాట్లాడారు ఎవరు, చంద్రబాబు గారు. ఆ వీడియో ట్రోల్ చేస్తున్నారు వీళ్ళు. కానీ నేను అది కరెక్ట్ అంట ఒక విధంగా ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు, కానీ ఒక విధంగా అది కరెక్ట్. బలవంత మత మార్పిడులు కరెక్ట్. మా పాస్టర్లు చేయరు అది బలవంత మత మార్పిడులు. ఎవరు చేస్తున్నారంటే ఈ రాజకీయ నాయకులు చేస్తున్నారు. ఎలాగంటే మాకు 800 పోస్టులు, నామినేటెడ్ పోస్టులు ఉన్నాయన్నాను కదా, ప్రతి మండలంలో కోఆప్టెడ్ ఎంపీటీసీ ఉంటుంది, జిల్లాలో 2 జడ్పీటీసీలు ఉంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం మీరు మైనారిటీ, మీరు డైరెక్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయలేరు, కానీ మీ నుంచి రిప్రజెంటేషన్ ఉండాలి ప్రభుత్వంకి తెలియడానికి. కాబట్టి మీ ఓడైతే కనుక మీ సమస్యలు బాగా అర్థం చేసుకుంటాడు, సమస్యలు తెలుస్తాయనే ఉద్దేశంతో కోఆప్టెడ్ ఎంపీటీసీ, కోఆప్టెడ్ జడ్పీటీసీ అని ఉంటాయి. సుమారు 800 పోస్టులు ఉంటాయి. ఈ పోస్టుల్లో ముస్లింలు తీసుకుంటున్నారు. మా మైనారిటీకి, క్రిస్టియన్ మైనారిటీకి వచ్చే పోస్టులు సంబంధించి ఆ రాత్రికి రాత్రి రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే, ఓ బాప్టిజం సర్టిఫికేట్ ఎక్కడో దొంగ పాస్టర్ దగ్గర తెచ్చుకుని క్రిస్టియన్ మైనారిటీ కోటాలో తీసేసుకుంటున్నారు. దట్ ఈస్ కాల్డ్ ఫోర్స్బుల్ కన్వర్షన్. అది బలవంత మత మార్పిడి ఫర్ ద సేక్ ఆఫ్ పోస్ట్. వాళ్ళు నిజంగా మనసుతో మారట్లేదు. మనసుతో మారితే నువ్వు మారు. మనకు రాజ్యాంగం ఇచ్చింది, చంద్రబాబు గారు కాదు, మనకు రాజ్యాంగమే హక్కు ఇచ్చింది. ఎవరు దాన్ని ఎదిరించారు అంటే మన మాట వినే వాళ్ళు ఆ పోస్టుల్లో ఉండాలి కాబట్టి అలాంటి తతంగం జరుగుతుంది. డమ్మిగాళ్ళు, వీళ్ళకి స్కిల్ అక్కర్లేదు. డమ్మిగాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టేవాళ్ళు కావాలి. డమ్మీయే కరెక్టే. మీరు ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 45 మినిట్స్ నుంచి రంగాలు ఇలా అన్ని మాట్లాడుతున్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కి మీ అందరినీ కూడా ఒక అంబరెలాకి తేవడానికి కిందకి మీ అందరినీ మళ్ళీ ప్రభావితం చేసి మీకు ఇన్ని పోస్టులు ఇచ్చాము, లేదా మీకు ఇంత బాగా చేసాము, మీ హామీలన్నీ చేసేసామని చెప్పి గతంలో ప్రచారం చేసినటువంటి బ్రదర్ అనిల్ గారు ఎలక్షన్స్ లో మీకు దూరంగా ఉన్నారు. షర్మిల గారు లేదు, విజయమ్మ గారు అమెరికా వెళ్ళారు. ఇప్పుడు విమలమ్మ గారిని రంగంలోకి దింపారు. సో విమలమ్మ గారు మొత్తం చర్చలన్నీ తిరుగుతున్నారు, అసలు జగన్ గారికే చెయ్యాలని మాట్లాడుతున్నారు. ఏంటి? నేను చెప్పాను కదా 70 to 80% వ్యతిరేకం అయిపోయారని. ఈమె ప్రతి నియోజకవర్గం తిరిగి మీటింగ్లు పెట్టి వాళ్ళని మభ్యపెట్టి, ఏంటి మన జగన్ ప్రార్థన చేసుకుంటాడు, ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఆయన ఏదో హిందూ కింద కన్వర్ట్ అయ్యాడని అప్పట్లో ట్రోల్ అయ్యింది. ఏది పరిపూర్ణానంద స్వామి ఎవరు శారదాపీఠం రిషికేశ్లో గంగానదిలో ముంచి ఏదో మొత్తం మీద చేశారు. సరే, ఆయనకి ఫ్రీడమ్ ఉందండి, ఆయన హిందూ అయినా అవ్వచ్చు, కానీ ఆయన చెప్పుకోలేకపోతున్నాడు, ఏది చెప్పుకోలేకపోతున్నాడు. సో అందుకని మనం ప్రార్థన చేసుకుంటాడు, చాలా భక్తిపరులు, అలాంటి వాళ్ళు సీఎంగా ఉంటే మనకు మంచిది అంటున్నాడు. ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తాడండి. మా కమ్యూనిటీకి ఏం జరుగుతుంది? సీఎంగా మా కమ్యూనిటీకి చేయాలి కదా. ఆయన పర్సనల్ అది వ్యక్తిగతం మతం. ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు, మాకు చేయాలి కదా. మరి విమలమ్మ గారికి ఇవన్నీ తెలియదా? ఒక వివేక గారి హత్య